అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎవరికైతే ఐరన్ లాస్ ఉంటుందో వాళ్ళకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉమెన్స్కి కానీ వాళ్ళ బాడీ బ్యాక్ పెయిన్కి స్ట్రెంగ్త్కి చాలా బాగుంటుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం పొట్టు మినపప్పు కూడా కలుపుకోవచ్చు. ఈ మినపగుళ్ళు వల్ల ఎప్పుడు ఎనర్జీ వస్తూనే ఉంటుంది, మంచి బలాన్ని ఇస్తుంది, స్ట్రెంగ్త్ని. నెక్స్ట్ ఉమెన్స్కి వాళ్ళ బ్యాక్ పెయిన్ తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఈ మినపగుళ్ళు. అందుకే మనకి ఎక్కువగా సున్నుండలని మినపప్పుతో చాలా ఐటమ్స్ చేస్తుంటారు. ఈ మినపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఈ మినపగుళ్ళుని ఒకేసారి కేజీ వేయించుకొని కూడా మనం మిల్లు పట్టించవచ్చు. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎంతకాలమైనా ఉంటుంది, 6 months వరకైనా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే చేసుకునేటట్లయితే ఇలా 1/2 kg అంత పట్టుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక చిన్న బాండీ పెట్టుకొని కప్పున్నర వాటర్ వేయాలి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు వాటర్. తాటి బెల్లం ఒక కప్పు వేయాలి. ఈ తాటి బెల్లమే వేయాలండి, మామూలు బెల్లంతో ఈ రెసిపీ చేయొద్దు. ఇందులో ఉన్న ఐరన్ ప్రాపర్టీస్ ఎవరికైతే ఐరన్ లాస్ అయ్యి చాలా వీక్ అయిపోతారో గర్ల్స్, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఐరన్ వాళ్ళకి సరిపడా వస్తుంది. వాళ్ళు ఎప్పటికీ వీక్గా ఉండకుండా స్ట్రెంగ్త్గా ఉంటారు. హెయిర్ లాస్ అనేది వాళ్ళకి అసలు ఉండదు. అలాగే ఉమెన్స్కి కూడా బి కాంప్లెక్స్, ఈ వైటమిన్స్ లోపం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ తాటి బెల్లంతో ఫిల్ అయిపోతాయి. ఈ బెల్లం కరిగితే చాలు, స్టవ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని 1 స్పూను నెయ్యి వేసి కాసిని జీడిపప్పు వేసి వేయించాలి. ఇక్కడ నట్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనకి టేస్ట్ కోసం మాత్రమే. మనకి నచ్చిన ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి ఈ తాటి బెల్లం సిరప్ని వేయాలి. రెసిపీలోకి ఈ తాటి బెల్లమే ఇంపార్టెంట్. బ్రౌన్ రైస్లో ఏవైతే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయో అంతకన్నా డబుల్ పర్సంటేజ్ ఈ తాటి బెల్లంలో ఉంటాయి. సో ఒరిజినల్ది దొరికితే ఒకేసారి ఎక్కువ కొనేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఈ పౌడర్ని వేయాలి. ఈ పౌడర్ మనం ఆల్రెడీ వేయించి చేసుకున్నాం కాబట్టి ఇది ఏమీ ఉండలు కట్టదు. చక్కగా ఈ సిరప్ని మొత్తం 2-3 minutesకే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ రెసిపీ మాత్రం ఎస్పెషల్లీ లేడీస్కి చాలా బాగుంటుందండి, చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. రోజుకి ఒక 2-3 స్పూన్స్ తిన్నా చాలు. నెక్స్ట్ ఎవరికైతే ఐరన్ లాస్ ఉన్న గర్ల్స్ ఉంటారో వీళ్ళకి ఎప్పుడు నీరసంగా, వాళ్ళకి ఎప్పుడు ఐరన్ లాస్ అనేది ఎక్కువైపోయి హెయిర్ లాస్ అయిపోతూ వాళ్ళకు మజిల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. నెక్స్ట్ వర్కింగ్ ఉమెన్స్ కూడా కరెక్ట్గా వాళ్ళ వర్క్ చేసుకోలేరు. సో ఈ రెసిపీ వల్ల చాలా బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వాళ్ళకు కూడా ఈ తాటి బెల్లం చాలా యూజ్ అవుతుంది. ఇది రోజుకి 2 స్పూన్స్ తిన్నా సరిపోతుంది. ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేయాలి. ఇది చాలా స్మూత్గా ఉంటుందండి. ఇందులోకి కొంచెం నెయ్యి 1 tablespoon, అంతేగాని సున్నుండల్లో వేసినట్టు చాలా నెయ్యి మాత్రం వేయద్దు. దీన్ని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేస్తే చాలు. ఈ రెసిపీని ఇలాగే డిష్ అవుట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. రోజు 1 స్పూను లేకపోతే 2 స్పూన్లు, లేకపోతే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా, జస్ట్ 2 ingredientsతోనే ఇంత మంచి రెసిపీ చేసుకోవచ్చు. అలాగే
దీని రిజల్ట్ మీకు 1 వీక్కే తెలిసిపోతుంది. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.